ఎన్ని పాపాలు మీరు చేస్తున్నారో అన్నీ వస్తానే ఉన్నాయి, వెంటనే తగులుతున్నాయి. లడ్డు వ్యవహారంలో మీరు చేసిన దానికి వెంటనే ఫలితం మీకు దొరికింది. అదేవిధంగా ఈ చేస్తున్న పాపాలకు కూడా దీని ఫలితం రిజల్ట్ తొందరగానే మీరు చూడబోతారు. అందువలన దారుణంగా ఉన్నటువంటి మీ పరిపాలన గురించి ప్రజలంతా భయంకరంగా తిట్టుకుంటా ఉన్నారు. చంద్రబాబు, 75 ఏళ్ల వయసు నీకు వచ్చింది. ఈరోజు నీ కొడుకును అదుపులో పెట్టకపోతే పర్యవసానం అంతా కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మేము చాలా హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడూ కూడా పరిపాలన ఒకళ్ళ చేతిలో ఉండదు, అధికారం ఒకళ్ళ చేతిలో ఉండదు. మళ్ళీ మా పరిపాలన వస్తుంది, మా జగన్ గారు వస్తారు, వచ్చినప్పుడు ఉంటుంది మీ పని ఎలా ఉంటుందనేది మీరు ఒక్కసారి భవిష్యత్తు ఆలోచించుకోండి. తాత్కాలికంగా ఇప్పుడేదో మేము చేస్తున్నామని ఒక పైశాచికమైన ఆనందం మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇది భయంకరంగా మీకే చుట్టుకుంటుంది, మళ్ళీ మిమ్మల్ని అందులో నెట్టేస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా మీరు గ్రహించాలి. అందువలన మీరు వెంటనే పోసాని కృష్ణమురళి గారిని, వంశీ గారిని మరి ఆ కేసులు ఎత్తేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.